అందరూ చాలామంది ఇదిగా ఫీల్ అయ్యారు యాక్చువల్‌గా మీ జీవితంలో జరిగిన ఒక దేనికి. సో, దాని నుంచి కంప్లీట్‌గా బయటపడినట్టేనా ఆల్ అంత? గుడ్ సార్. నేను అది యాక్చువల్లీ మర్చిపోయాను. డిలీట్ చేశాను నా మైండ్‌లో నుంచి. హ్మ్. ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేశాను. ఆల్ గుడ్ సార్. ఓకే. అంటే ఎవ్రీథింగ్ ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివేంటంటే జనరల్‌గా సెలబ్రిటీ కాకపోయినా కూడా ఏంటంటే మన పక్కింట్లో జరిగినా కూడా చాలామంది బాధపడతారు. అవును. మిమ్మల్ని మీరు చూస్తే మీరన్నారు నాకు కొంచెం స్పేస్ కావాలి దీని గురించి మాట్లాడొద్దంటే ఎవరు మాట్లాడలేదు. ఇంకోటేంటంటే అందరూ కూడా పాజిటివ్‌గా అంతా మంచి జరుగుద్దని చెప్పి రేస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టాపిక్ రేజ్ చేశారు. నేను చాలామంది ఇండస్ట్రీలో చాలామంది నాకు కాల్స్ మెసేజ్ చేశారు. చాలామంది కాల్స్ లిఫ్ట్ చేయలేదు. బేసిక్‌గా నేను లిఫ్ట్ చేసి సమాధానం చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే దీని గురించి ఎవరు అడగొద్దన్నా కానీ 100% మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు అడుగుతారు. అంటే బట్ పాజిటివ్‌గా పాజిటివ్ రెస్పాన్స్ అదే నాకు అంటే అర్థమైంది. అంటే ఓదార్చడానికి అనే సెన్స్‌లో యాక్చువల్‌గా. చాలామంది నాకు మెసేజ్లు కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ నాకు అర్థమైంది నా ఇండస్ట్రీ నుంచే కాదు చాలామంది బయటికి చాలామంది ఏంటి అని అడుగుతూనే ఉన్నారు. అది నా లైఫ్లో ఒక సంఘటన ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది. ఇంకా అంటే అది జరిగిపోయింది. నాకు దేవుడు అలా మాకు రాసి పెట్టాడు. ఇంకా హ్మ్. చూడాలి ది బెస్ట్ ఫ్యూచర్లో ఏమంటుందో